మున్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి గారికి, ఎస్పీ గారికి, ఇతర జడ్జిలకు, డిఓ గారికి, డిడబ్ల్యూఓ గారికి, ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి, పోలీస్ శాఖ వారికి, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి, ఇక్కడ వచ్చిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి, మీడియాకి అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్, ఇలిసిట్ ట్రాఫికింగ్ అనేసి మనం జరుపుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఏంటి అనేసి అంటే మీ అందరికి కూడా తెలుసు. సో ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చింది ఏంటంటే డ్రగ్ అబ్యూస్ అనేది. సో ఇల్లీగల్గా డ్రగ్స్ మనం ఎవరైనా వాడుతున్నా కానీ, ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నా కానీ వాటన్నిటికీ వ్యతిరేకంగా ఒక అవగాహన కార్యక్రమం అనేది మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మీరు అందరు కూడా స్లోగన్స్ ఇచ్చినారు. సో డ్రగ్ అబ్యూస్ అనేసి, డ్రగ్స్ వాడడం అనేసి, సో ఇవన్నీ కూడా చెప్పినారు. అసలు ఆ డ్రగ్ అంటే ఏంటి? సో ఆల్మోస్ట్ అందరు మీరు 10th అబోవ్ ఉన్న స్టూడెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. సో ఎవరైనా చెప్తారా డ్రగ్స్ అంటే ఏంటి అనేసి? డ్రగ్ మనం ఆల్రెడీ ప్రతిజ్ఞ కూడా చేసినాం. సో ఏంటి డ్రగ్స్ అంటే ఏంటి? ఎవరైనా ఒకరు చెప్పాలి. ఎవరైనా ఒకరు చెప్పండి. ఎవరికి తెలిస్తే వాళ్ళు చెప్పండి. మీకు ఏం తెలుస్తా చెప్పండి. అవకాశాన్ని వదులుకోవద్దు, ప్రతిసారి అవకాశాలు రావు. చెప్పినాను చెప్పు. తెలదా ఎట్లా మరి మనం ప్రతిజ్ఞ చేసినాం, ఇంకా ర్యాలీ తీసినాం, డ్రగ్ అనేది తెలియకపోతే ఎట్లా? ఎవరో ఒకరు మీకు ఏం తెలుసో చెప్పండి. సో డ్రగ్స్ అన్నీ కూడా చెడ్డవే ఉంటాయా? అన్ని డ్రగ్స్ చెడ్డవేనా? మనకి జ్వరం వస్తే ఏం వేసుకుంటాం? ఏ టాబ్లెట్ మీరు చెప్పండి ఒకటి. పారాసెటమాల్. సో అది డ్రగ్ కాదా? అది డ్రగ్ కాదా? సో అది కూడా డ్రగ్గే. మరి ఇప్పుడు మనం దానికి వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నామా? మరి దేనికి వ్యతిరేకంగా చేస్తున్నాం? సో అది మనకి ఫస్ట్ అవగాహన రావాలి. డ్రగ్స్ అనేవి అన్నింటివి కూడా బ్యాడ్ డ్రగ్స్ ఉండవు. సో డ్రగ్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మనకి ఇచ్చే డ్రగ్స్. సో ఒక్కొక్కసారి కొద్దిమందికి ఏమైనా బాగాలేకపోతే స్లీపింగ్ పిల్స్ కూడా ఇస్తారు. సో అవి కూడా డ్రగ్స్. సో అది కూడా మంచిదా? స్లీపింగ్ పిల్స్ మంచివా? మంచివి కాదు. కానీ ఎందుకు అది అలౌ చేస్తున్నాం? సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఏదైతే మనకి ఇస్తారో, సో అవన్నీ కూడా మన హెల్త్ పర్పస్, మన హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైనా డిసీజ్ వస్తే దానికి ట్రీట్మెంట్ కోసం వాడే డ్రగ్ ఏదైనా కానీ ఏ డ్రగ్ అది? సో మన బాడీకి యూస్ఫుల్ అయ్యే డ్రగ్ ఏ డ్రగ్ అది? సో అది గుడ్ డ్రగ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఏదైతే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, సో మనం ఈరోజు మాట్లాడుతుంది కూడా దాని గురించి, ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటున్నాం. అంటే ఇల్లీగల్ గా ఎవరన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇల్లీగలా? కాదు కదంటే లీగల్ డ్రగ్. లీగల్ గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేస్తే ఏ డ్రగ్స్ అయితే మనకు అవైలబుల్ అవుతాయో సో అవన్నీ కూడా అలౌడ్. ఏవైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మన సినిమాలలో హీరోలు ప్రిస్క్రిప్షన్ చేసినట్టు, లేకపోతే విలన్స్ ప్రిస్క్రిప్షన్ చేసినట్టు, సో వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి, లేకపోతే పక్కన వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి ఏదైతే ఇల్లీగల్ గా భయపడి గవర్నమెంట్కి తెలియకుండా, పోలీస్ వాళ్ళకి తెలియకుండా మనం ఏదైతే తీసుకుంటామో వాటి గురించి మనం ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అంతేనా? సో ఇప్పుడు పారాసెటమాల్ తీసుకుంటే మనం భయపడతామా? చెప్పడానికి భయపడతాం. నాకు జ్వరం వచ్చింది పారాసెటమాల్ తీసుకున్నా అనేసి భయపడకుండా చెప్తామా? సో అదేవిధంగా ఎవరైనా వేరే డ్రగ్స్ ఏదైనా కొకైనో, హెరోయినో ఏదో ఒకటి తీసుకుంటే గొప్పగా చెప్పుకుంటామా? నాకు 3 బాగాలేదు అందుకని కొకైన్ తీసుకున్నాను చెప్తామా? చెప్తామా ఎవరమా? సో చెప్పాము. ఎందుకు చెప్పాము? సో అది తప్పు అనేసి మనకి కూడా తెలుసు. అంటే మనకి తెలిసి మనం తప్పు చేస్తున్నాం. సో తప్పు అని ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ అయినా కానీ అటువంటివి చాలా మంది అడిక్షన్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే స్టార్టింగ్ ఒక ఫ్యాషన్ లాగా స్టార్ట్ అవుతుంది. అని ఆయన వేసుకుంటుండే నేను కూడా వేసుకొని చూద్దామని. తర్వాత ఏమవుతుంది? తర్వాత సో అదే అడిక్షన్ అయిపోతుంది. ఎటువంటి స్టేజ్కి వెళ్తుంది అంటే మనకి న్యూరోలాజికల్ డిసార్డర్స్, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అవుతుంది. తర్వాత ఒక పొజిషన్కి ఎట్లా వస్తామంటే రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకుపోయినా కానీ ఆ పర్సన్ని సేవ్ చేయలేని పొజిషన్కి మనం వెళ్తాం. అంత దూరం వెళ్ళొద్దు అనేసి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. విన్నామా? ఆ మాట విన్నామా? సో ఇప్పుడు ఈ డ్రగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడున్న కిరాణా కొట్లలో అక్కడిక్కడ 10 రూపీస్కి ఒకటి అట్లా ఏమైనా దొరుకుతుందా? ఈజీగా దొరుకుతుందా? సో ఇల్లీగల్గా దొరుకుతుంది కాబట్టి దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇల్లీగల్గా అంత కాస్ట్ పెట్టి మళ్ళా మన చావుని మనమే ఏం చేస్తున్నాం? కొంటున్నాం. సో అంత అవసరమా?
అవసరం కాదు కాబట్టి దానికి అగేన్స్ట్ గా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. సో యూత్ అందరూ కూడా మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి ఇటువంటి డ్రగ్స్ కానివ్వండి, సో ఫ్యూచర్ లో మీరు మళ్ళీ హైయర్ స్టడీస్ కి హైదరాబాద్ అక్కడ లాంటి ప్లేస్ లో కూడా వెళ్ళొచ్చు. అక్కడ అందరు మంచిగా ఉంటారని లేదు. మీరు ఏదైతే కాలేజీలో పోతారో కొద్దిమంది ఆల్రెడీ బ్యాడ్ పర్సన్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళు అది చేస్తున్నది మనం కూడా చేయాలనేసి మనం వాళ్ళతో ఇన్స్పిరేషన్ కావద్దు. మంచి వాళ్ళతో మనం ఎప్పుడైనా కానీ ఇన్స్పైర్ కావాలా. సో వాళ్ళందరితో మనం ఇన్స్పైర్ అయ్యేసి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో దీనికి అగేన్స్ట్ కూడా మీరు అందరూ కూడా ఈరోజు ఏదైతే ప్రతిజ్ఞ చేస్తున్నారో అవన్నీ కూడా మీరు పాటిస్తారనేసి అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఇంకొకటి డ్రగ్ అబ్యూజ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మోస్ట్లీ మన దగ్గర ఏవైతే చాలా డేంజరస్ డ్రగ్స్ ఉన్నాయో అంటే బ్యాడ్ డ్రగ్స్ అవి కూడా మన డిస్ట్రిక్ట్ లో ఇప్పటి వరకు కూడా పట్టుబడలేదు. బట్ ఇక్కడ మన దగ్గర ఎస్పెషల్లీ చూస్తున్నాం ఏంటంటే గాంజా ఒకటి చాలా ఇదిగా స్ప్రెడ్ అవుతా ఉంది, ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్ లో కూడా. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తెలంగాణ ప్రభుత్వం హానరబుల్ సీఎం గారు సో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనేది కూడా పెట్టి దానికి ఒక చాలా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ని కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ని కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రివెన్షన్ దానికి ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆల్రెడీ పట్టుబడ్డారో కూడా వాళ్ళకి మంచి శిక్ష వచ్చే విధంగా కూడా చెక్ చేస్తూ ఉన్నారు. సో దీనికి మనము అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ గాంజా అన్నది కూడా మన డిస్ట్రిక్ట్ లో చాలా స్ప్రెడ్ అవుతా ఉంది. సో అది ఎక్కడ కూడా మన దగ్గర రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. బయట డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇక్కడికి వస్తుంది. సో దానికి కూడా యూత్ ఎవరు కూడా బానిస కావద్దని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో దీని తర్వాత నెక్స్ట్ మీ అందరు కూడా తెలుసు గుట్కా. విన్నారా పేరు? విన్నారా? ఏం చేస్తారు అది? ఏం చేస్తారు?